ఒక ప్రేమ కథ, ఒక పెళ్లి నిశ్చయం, చివరికి ఒక దారుణమైన హత్య. ప్రమాదంలో కనిపించిన ఈ ఘటన వెనుక ఉన్న నిజం బయటపడడంతో దేశవ్యాప్తంగా అయితే సంచలనం అయితే సృష్టించింది. మహారాష్ట్రలోని పూణేలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. కేతన్ అగర్వాల్ అనే అబ్బాయికి సియా గోయల్ అనే అమ్మాయితో అయితే పెళ్లి నిశ్చయమైతుంది. అయితే పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే సియా గోయల్ ఆల్రెడీ చేతన్ చౌదరి అనే అబ్బాయితో అయితే ప్రేమలో ఉంది. కేతన్ తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడని, అతన్ని ఎలా అయినా తన లైఫ్ లో నుంచి తొలగించుకోవాలని సియా అయితే చేతన్ తో కలిసి ప్లాన్ అయితే చేస్తుందన్నమాట. అయితే అదృష్టవశాత్తు కేతన్ చెట్టు పొదలను పట్టుకుని ప్రాణాలతో అయితే బయటపడ్డాడు. ఆ సమయంలో పాము కనిపించింది, భయపడి నిన్ను తోసేశాను అని సియా అతన్నైతే నమ్మించిందంట. అయితే అక్కడితో ఆగలేదు. జూన్ 4న మరోసారి ప్రయత్నం చేయాలని అయితే వీళ్ళు ప్లాన్ చేశారంట. కానీ కేతన్ తల్లి బయట వెళ్ళడానికి అయితే ఆమె అంగీకరించలేదు కాబట్టి ఆ ప్లాన్ కూడా అక్కడ ఫెయిల్ అయింది. తరువాత జూన్ 14న మరో ప్లాన్ చేసిన అక్కడ చాలా మంది ఉండడంతో అక్కడ కూడా వీళ్ళకి అవకాశం అయితే దొరకలేదన్నమాట. చివరికి జూన్ 18న మరోసారి లోహాగఢ్ కోటకైతే వీళ్ళు మళ్ళీ వెళ్తారనమాట. అక్కడ వెళ్ళి వీళ్ళు ఫోటోలు దిగుతున్న టైంలో కేతన్ అయితే లోయలో పడిపోతాడు. మొదట ఇది ప్రమాదంలా అనిపించిన, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా తను పడిపోయాడేమో కాల్ స్లిప్ అయ్యి అని అనిపించిన, ఇంకా పోలీసులు వాళ్ళు ఎంక్వైరీస్లో అయితే నిజాలు అనేవి కొన్ని బయటకు వస్తాయన్నమాట. సీసీటీవీ ఫుటేజ్, అలానే ఫోన్ కాల్ రికార్డ్స్, ఇంకా గతంలో జరిగిన విఫల ప్రయత్నాల వివరాలు, అలాగే సియా చెప్పిన మాటల్లో ఉన్న విరుద్ధతలు, ఇవన్నీ కలిపి పోలీసులు చూసి ఇది సాధారణమైన ప్రమాదం అయితే కాదు అని వాళ్ళైతే క్లారిటీ వచ్చిందనమాట. దీంతో సియా గోయల్ ఆమె లవర్ ఎవరైతే ఉన్నారో చేతన్ చౌదరి, వీళ్ళిద్దరిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు అయితే కొనసాగుతూనే ఉంది. ప్రేమ పేరుతో మొదలైన ఈ కుట్ర ఒక అమాయకమైన అబ్బాయి ప్రాణాన్ని అయితే తీసుకుంది. ప్రమాదంలో కనిపించిన ఈ ఘటన వెనుక ఇంత పెద్ద హత్య కుట్ర ఉందని జనాలందరినీ అయితే షాక్ కు గురి చేస్తుంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలానే మీరు సపోర్ట్ చేశారంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఆల్.